మీ వాటర్ ట్యాప్లో వాటర్ సరిగా రావడం లేదా చూడండి. ఇది బిఫోర్ వీడియో చూడండి ఎంత స్లోగా వస్తుంది వాటర్. మనకు ఫస్ట్లో స్పీడ్గా వచ్చి మన స్లోగా అవి తగ్గిపోతాయి. ఈ విధంగా ప్రాబ్లం ఉంటే ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఆఫ్టర్ చూడండి ఈ విధంగా మనకు ఫుల్ స్పీడ్గా వాటర్ వస్తుంది. చూడండి ఎంత స్పీడ్గా మన వాటర్ తగ్గడం లేదు, ఫుల్ స్పీడ్గానే వస్తున్నాయి. ఎలా రిపేర్ చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేట్ జిల్లాని. చూడండి కొత్తగా ప్రాబ్లం వచ్చిందండి. చూడండి ఇటువంటి ప్రాబ్లం చాలా తక్కువ వస్తాయండి. ఇది కూడా ప్రాబ్లం ఉంటుందని చెక్ చేసుకోండి. ఇప్పుడు గేట్ వాల్ ఆన్లో ఉంది కదా చూడండి. ఇప్పుడు మనం గేట్ వాల్ ఆఫ్ చేద్దాం. గేట్ వాల్ ఆఫ్ చేస్తే మనకు చూడండి వాటర్ అలా ఆఫ్ అయిపోవాలా. ఇక్కడ మనం ఏంటంటే ఆ గేట్ వాల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకు వాటర్ వస్తూ ఉంటాయి. చూడండి చూపిస్తాను. ఇక్కడ వాటర్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం మీకు ఎవరికైనా రావచ్చు, చెక్ చేసుకోండి. గేట్ వాల్లో కూడా ఇటువంటి ప్రాబ్లం ఉండొచ్చు. గేట్ వాళ్ళకి ఒకసారి మనకు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ ఫెయిల్ అయ్యి మనం చూడండి వాటర్ అనేది తగ్గించేస్తాయి, మనకు ఆఫ్ కావు. ఓకేనా, ఇక్కడ మనం చూడండి కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంది. ఎటువంటి ప్రాబ్లం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మన గేట్ వాల్ ఫెయిల్ అయింది, అందువల్ల మనకు ట్యాప్లో వాటర్ సరిగ్గా రాలేదు. ఇప్పుడు మనం ఈ గేట్ వాల్ మారుద్దాం. ఓకేనా, మార్చడానికి కావాల్సిన సామాన్లు చూడండి. ఒక గేట్ వాల్ కావాలా మనకు. నార్మల్గా మీకు కరెంట్ షాప్లో దొరుకుతుంది. ఇది 100 రూపీస్ అటు పడుతుంది మనకు. ఓకేనా, కొంచెం ఫ్రీగా ఉండి తెచ్చుకోండి. తిప్పేది ఆన్ ఆఫ్ బాగా లూజ్గా ఉండి తెచ్చుకోండి. ఆ తర్వాత సొల్యూషన్ ఏదైనా వాడుకోండి మీ ఇష్టం. ఒక జాయింట్ పడుతుంది, పడితే చిన్న పైప్ తుంట పడుతుంది అంతే. మొత్తం సామాన్ మీకు 150 అయిపోతుంది. సామాన్ మొత్తం 150 రూపాయలు. ఈ గేట్ వాల్ ఏమైందంటే ఫెయిల్ అయ్యి మనకు వాటర్ సరిగ్గా రావడం లేదు, అందువల్ల మనం వాల్ మారుస్తున్నాం. వాల్ అయితే మనకు ఆన్ ఆఫ్ బాగానే ఉంది. ఏమవుతుందంటే కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతుంది, అందువల్ల మనకు ట్యాప్లో సరిగ్గా వాటర్ రాదు. ఇప్పుడు కరెంట్ ఆఫ్ అయింది, అందువల్ల ఇప్పుడు బిగిస్తాను. కరెంట్ ఆఫ్ అవ్వడం అప్పుడే బిగించాలా, లేదంటే గేట్ వాల్ ఉండాలి ఆఫ్ చేసానికి. మనకు మెయిన్ గేట్ వాలే ప్రాబ్లం వచ్చింది కాబట్టి గేట్ వాలే మారుస్తున్నాం. కట్ చేసుకుందాం, భిన్న మార్చేయాలా. ఓకే, కట్ చేసాను. చూడండి మనకు వాల్ ఫెయిల్ అయింది, కొద్దిగా మన ఆన్లో ఉంది, మొత్తం ఆఫ్లో ఉంది. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను చూడండి. అదండి పూర్తిగా ఆన్ చేశాను, స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు చూడండి ఎట్లా ఆఫ్లో ఉంది అట్లే ఉంది, ఏమాత్రం ఆన్ కాలేదు. కొద్దిగా మనకు కొంచెం గ్యాప్ ఉంది అంతే. వాల్ ఫెయిల్ అయ్యి మనకు ఈ విధంగా నీళ్ళు రాకుండా పోయినాయి చూడండి. అప్పుడప్పుడు ఈ విధంగా ఉంటుంది, వాల్ ఒకసారి ఫెయిల్ అవుతాయి. మీకు మీ ఇంట్లో సరిగ్గా నీళ్ళు రాలేదనుకోండి, మీ ట్యాంకీ కానించి కానివ్వండి, మీ ఎక్కడైనా సరే మీకు నీళ్ళు రాకపోతే ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. వాల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే శుద్ధ ప్రాబ్లం ఉంటుంది, డస్ట్ ఏదైనా ఉండొచ్చు. డస్ట్ ఉంటే మీకు తెలిసిపోతుంది, యాసిడ్ పోసి సరిపోతుంది. ఒకవేళ డౌట్ ఉంటే గేట్ వాల్ ఏదైనా పోయి ఉంటే టైట్గా ఉండడం, ఇలా స్టక్ అయిపోవడం, లేదంటే ఈ విధంగా ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చెక్ చేసుకోండి. ఓకే, ఇది పారేద్దాం. బిగించేద్దాం, నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదిగోండి, ఇది ముక్కాల నుంచి గేట్ వాల్. ఇది చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్ ఆన్. ఆ తర్వాత దీన్ని 7 ఎక్కుతుంది, 7 వరకు ఎక్కుతుంది కదా, 7 దాకా పెట్టుకోండి. ఆ తర్వాత అందాజుగా ఇంత పైప్ పెట్టి పడుతుంది మనకు, ఇంతవరకు పైప్ పడుతుంది మనకు. అప్పుడు నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు తొందరగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం గేట్ వాల్ తగిలించుకోవాలా. గమ్ము తీసుకుందాం. ఫస్ట్ గేట్ వాల్ ఏదో ఒక పక్క తగిలించుకోండి. గమ్ము బాగా పూసుకోండి, ఎక్కువే పూసుకోండి. టక్కని తీసి అతికిచ్చేస్తాను. ఈసారి గమ్ము కొద్దిగా కింద పూసుకుంటున్నాను. ఈ విధంగా గేట్ వాల్ ఆన్ చేసి పెట్టి మీరు బిగించాలి, ఎందుకంటే మనకు వాటర్ ఎట్ వస్తే బెటర్, ఇటు రాకూడదు. ఇప్పుడు ఆఫ్ చేద్దాం, ఏం ప్రాబ్లం ఉండదు. చూసారా, ఇప్పుడు గమ్ము తగులుకుంటుంది, ఇక్కడ బాగా ఆరిపోద్ది. ఫస్ట్ మనం ఈ జాయింట్ని పైప్కి ఎక్కిచ్చేసి మళ్ళీ ఎక్కిద్దాం, కట్ చేద్దాం. జాయింట్కి వేసేసాం, గమ్ము పైప్ ఇటుకి వేసేసాం. ఇప్పుడు ఫస్ట్ మనం జాయింట్ ఎక్కించుకుందాం. ఓకే, జాయింట్ ఎక్కేసింది. ఇప్పుడు మనం జాయింట్ ఎంత ఎక్కుతుందో అంత చూసుకొని, ఇక్కడ ఎంత పడుతుందో చూసుకొని ఆ లెవెల్కి మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చిన్న పైప్ బిట్ ఉంది కదా, దీన్ని తగిలించడానికి ఒక టెక్నిక్ ఉంది చూడండి. చాలా మంది అంటే ఇక్కడ అతికించిన తర్వాత ఇక్కడ అతికించాం అనుకుంటారు. అటు అతికికూడదు, 2 పక్కల గమ్మె వేసేలా. ఇక్కడ మొత్తం ఇక్కడ 2 చోట్ల వేయాలి, ఇక్కడ 2 చోట్ల గమ్మె వేసి ఒకేసారి 2 పక్కలు ఎక్కియాలా. ఓకేనా, లోపక్కన బయట పక్కన వేసేసాను. దీనికి లోపక్కన వేద్దాం, వాల్కి పైప్కి బయట పక్కన వేద్దాం. కొంచెం ఎగస్ట్రానే పూసుకోండి, ఎక్కువే పూసుకోండి, లీకేజ్ రాకూడదు. తక్కువ ఉంటుంది ఇబ్బంది. మనం పైప్ని ఎక్కించేద్దాం. దీని పైకి కొంచెం ఎత్తి ఫస్ట్ దీన్ని పైకి ఎక్కి దీన్ని మళ్ళీ పెట్టి కిందికి అది మేలా గట్టిగా అది మేస్తే సరిపోద్ది. అంతే, డన్. ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, లేదంటే హాఫ్ అన్ అవర్ వదిలేయండి. హాఫ్ అన్ అవర్ వదిలేస్తే బాగా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ అయిపోయింది, అర్ధగంట. ఇప్పుడు మనం గేట్ వాల్ ఆన్ చేద్దాం.
ట్యాప్లో వాటర్ చెక్ చేద్దాం. ఫస్ట్ మన వాల్ ట్యాప్ ఆన్ చేస్తాను, వాటర్ వెళ్ళలేదు కదా. ఇప్పుడు చూడండి, గేట్ వాల్ ఆన్ చేసిన వెంటనే మనకు వాటర్ వస్తాయి. చూడండి, ఆన్ చేశాను. చూసారా ఎంత లాగా వస్తున్నాయో. ఫస్ట్ మనకు స్లోగా వస్తున్నాయి, ఇంకా లాగా వస్తాయి. ఇక్కడ చూడండి, మనకు నీళ్ళు ఎటు పోస్తే ఉంటాయి. గేట్ వాల్ ఆన్లోనే ఉంది మనకు. ఇప్పుడు నీళ్ళు ఎటు పడతా ఉంటే మనకు అటుపక్క రావాలి కదా, రావడం లేదు. చూసారా, వాల్ మనకు ఫెయిల్ అయింది. కొద్దిగా మనకు ఆన్లో ఉంది, మొత్తం ఆఫ్లో ఉంది. ఆన్లో ఉన్నా కూడా ఇటుపక్క కూడా అంతే, ఇంకా స్పీడ్గా వస్తాయి వాటరు. ఫ్రెండ్స్, ఒక చిన్న ఐడియా చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే మీ ట్యాంకీ నుంచి కానీ, మీ ఇంట్లో కానీ, లేదా మీ షాప్ ఎక్కడైనా సరే అందరికీ నీళ్ళు స్పీడ్గా వచ్చి మీకు నీళ్ళు స్పీడ్గా వస్తాయి, ట్యాప్లో సరిగ్గా నీళ్ళు రాలేదనుకోండి, ఎక్కడ ప్రాబ్లం ఉండొచ్చు చూడండి. పైపులో ఏమైనా డస్ట్ ఉండొచ్చు, లేదంటే ఒకసారి మనకు గేట్ వాళ్ళు కూడా ఫెయిల్ ఉండొచ్చు. ఈ విధంగా చెక్ చేసుకోండి. నేను పక్క షాపులోకి ఇలా ఎంక్వైరీ చేస్తే పక్క షాపులకంతా బాగా వాటర్ వస్తుంది, ఫుల్గా స్పీడ్గా వస్తుంది. మా షాప్లో రావడం లేదు. మా షాప్లో శుద్ధ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. నాకు గేట్ వాళ్ళు కూడా డౌట్ వచ్చింది, ఒకసారి గేట్ వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా చెక్ చేసుకోండి మీరు. గేట్ వాళ్ళు పోతే పోయింది, ఒక 100-150 పెట్టుకుని మీరు కట్ చేసి మార్చుకోండి. ఒకవేళ బాగుండే కూడా పర్లేదు, మళ్ళీ మీరు బిగించుకోవచ్చు, చూసి కట్ చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు. ఒకవేళ బాగుంటే ఫెయిల్ అయితే పారేసి కొత్తది మార్చుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనం చూడండి, గేట్ వాళ్ళు అయితే ఫెయిల్ అయింది. ఇప్పుడు మార్చేసాను. 150 రూపాయల్లో నేనంతా రిపేర్ అయిపోయింది ఈజీగా. ఇప్పుడు వాటర్ మనకు ఫుల్ స్పీడ్గా వస్తాయి. ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్, యూస్ఫుల్ వీడియోస్ చాలా చేస్తుంటాను. ట్యాంకీ క్లీనింగ్ కానీ, ట్యాంకీ యూస్ఫుల్ వీడియోస్ కానీ, ఎప్పుడైనా చూడండి ఇంట్లో టైల్స్ క్లీనింగ్ కానీ అన్ని రకాల వీడియోస్ చేస్తుంటానండి. నా వీడియోస్ వల్ల మీకు ఎంతో కొంత మనీ సేవ్ అవుతుంది. నా వీడియోస్ కావాలంటే చూడండి, నా ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను, అక్కడ చూడండి మీరు. నా వీడియో కానీ మీకు నచ్చేటైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్తో ఇంకోసారి కలుసుకుందాం. అంతవరకు బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని.